మావా నీకోటి చెప్పనా? చెప్పు. నీకు ఈ జాబ్లు గట్రా ఏం సెట్ అవ్వవు కానీ అనాథ పిల్లలకి ట్యూషన్ చెప్పటం, వృద్ధులు రోడ్డు దాటియటం అలాంటివి ఏమన్నా చూసుకో. నీకు బాగా సెట్ అవుతాయి. అరే మామ, ఆ ట్యూషన్ డబ్బులతో నేనేం బతకాలరా? నెలకి ఏదైనా 25,000 కావాలి కదరా. ఇంకా అలా అయితే మనం ఏం చేయలేమురా. మన స్థాయికి తగ్గట్టు చూసుకోవాలి. సర్లే మరి, నాకు టైం అయిపోయింది, నేను వెళ్తా. నువ్వు బాధపడ మాకు. ఎరా విన్నావా? 2 లారీలు ఇసుక అంట. రెండు ఆడి స్థాయి ఏంటి ఆడికి తెలుస్తుందా? 2 లారీలు ఇసుక ఎంతో ఆడికి తెలుసా అసలు? అది ఎంతైనా పర్లేదు బాబు, ఎట్ట ఎట్ట కూడా తీసుకొచ్చేస్తాను. అవి యేసుబాబు నాకు సాయం చేస్తారు బాబు. ఫస్ట్ ఆ యేసు బాబుని అడిగి మంచి బట్టలు కొనుక్కో. కొన్ని రోజుల క్రితం ఇద్దరు వేరువేరు వ్యక్తుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు. అరే మామ, తెల్లారెప్పుడు అవుద్దిరా? లేచినప్పుడు పడుకో. నిద్ర ఎక్కడ పడుతుంది మామ? 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఉద్యోగం కోసం. ఎట్టగలకి అన్ని రౌండ్లు క్రియేట్ చేస్తారా మామ? మెయిల్ కోసం వెయిటింగ్. పొద్దున్నే నాకు జాబ్ వచ్చేస్తుంది మామ. నువ్వు పడుకోనంత మాత్రాన తెల్ల తొందరగా అయిద్దా? పడుకో, పొద్దున్నే వెళ్ళాలి. సరేరా మామ. టైం అయిపోతుంది. అబ్బో, ఎరా ఏంటి అలా ఉన్నావు? అరే జాబు జాబు పోయిందా? ఎప్పుడు అలవాటేగా, చేసే నీకు చూసే మాకు కొత్త ఏముంది, అలవాటేగా. అరే లేదురా, కష్టపడి రాసారా, అవుతుంది అనుకున్నా. మావా నీకోటి చెప్పనా? చెప్పు. నీకు ఈ జాబ్లు గట్రా ఏం సెట్ అవ్వవు కానీ అనాథ పిల్లలకి ట్యూషన్ చెప్పటం, వృద్ధులు రోడ్డు దాటియటం అలాంటివి ఏమన్నా చూసుకో. నీకు బాగా సెట్ అవుతాయి. అరే మామ, ఆ ట్యూషన్ డబ్బులతో నేనేం బతకాలరా? నెలకి ఏదైనా 25,000 కావాలి కదరా. ఇంకా అలా అయితే మనం ఏం చేయలేమురా. మన స్థాయికి తగ్గట్టు చూసుకోవాలి. సర్లే మరి, నాకు టైం అయిపోయింది, నేను వెళ్తా. నువ్వు బాధపడ మాకు. నిజమేనా? నేను ఎందుకు పనికిరానా? అలా చేస్తే ఎలా బతకాలి నేను? నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించిన. ఎంతకాలం నుంచి ఈ వాక్యం చదువుతున్నా ప్రభా? రోజు ఇదే చదువుతున్నాను. నా జీవితంలో ఏ మార్పు లేదు. ఎప్పుడు హెచ్చిస్తాను నన్ను? నా పక్కన ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేస్తుంది. నేను నీకు నమ్మకంగా ఉన్నా కదా, అయినా నాకు ఏ ఉద్యోగం లేదు. నేనేం తప్పు చేశానని? అసలు ఉన్నావా? నువ్వు నన్ను చూస్తున్నావా? నేను చేసే ప్రార్థన ఆలకిస్తున్నావా? ఎప్పుడు ప్రభు నన్ను ఈ బంధకం నుంచి బయటికి పడేసేది? నేను ఏ మార్గం అయితే తెలిసిందో ఆ మార్గాలన్నీ మూసేస్తున్నావు. అసలు నువ్వు నన్ను చూస్తున్నావా? నేను నీకు తెలుసా? నన్ను ఈ బంధకం నుంచి ఎప్పుడు బయటపడేస్తావు ప్రభువా? అంటే నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను? నాకు ఏదైనా దేవుడే నాకు సహాయం చేయాలి. ఆయన నాకు కార్యం చేయాలి. నన్ను క్షమించు ప్రభువా, తప్పు చేశానయ్యా. ఏసయ్యా, నన్ను క్షమించండియ్యా. సారీ ఏసయ్యా, సారీ ప్రభువా. నన్ను వెళ్దామా? అయ్యగారు ఉన్నారండి. వందనా చెప్పండి. అయ్యగారండి, మనం కొత్తగా మందిరం కడుతున్నాం కదా, దానికి 2 లారీలు ఇసుకిద్దాం అనుకుంటున్నానండి. 2 లారీలు ఇసుక అంటే అంత చిన్న విషయం కాదు నాన్న. అది ఎంతైనా పర్లేదు అయ్యగారు, ఎట్టగొట్టనే తీసుకొచ్చేస్తానండి. సరే, నీ విశ్వాసమే కార్యం చేసింది. ప్రార్థన చేసుకో. ఎరా విన్నావా? 2 లారీలు ఇసుక అంట. రెండు
ఆడి స్థాయి ఏంటి ఆడికి తెలుస్తుందా? 2 లారీలు ఇసుక ఎంతో ఆడికి తెలుసా అసలు? అది ఎంతైనా పర్లేదు బాబు, ఎట్ట కూడా తీసుకొచ్చేస్తాను. అవి యేసుబాబు నాకు సాయం చేస్తారు బాబు. ఫస్ట్ ఆ యేసు బాబుని అడిగి మంచి బట్టలు కొనుక్కో. ముందర మంచి బట్టలు వేసుకుని తర్వాత మందిరం కట్టు. సర్లే సరే, వెళ్దాం. ఆడి స్థాయి ఏంటో ఆడికి తెలియట్లేదురా. ప్రతి ఒడు దగ్గర దగ్గర మార్కులు కొట్టేసేవాడే ఆగను. ఏంటి బాబాయ్ బాధపడుతున్నావా? బాధ అదేం లేదు నాన్న. నువ్వేం బాధపడకు బాబాయ్. మా సండే స్కూల్లో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా వచ్చిందని చెప్తారు. ఆకలితో ఆహారం పెట్టిన దేవుడికి ఇది పెద్ద లెక్క. అయినా నువ్వు చేసేది మంచి పనే కదన్నా, దేవుడికి తప్పక సహాయం చేస్తాడు. ఎలాగైనా 2 లారీలు ఇసుక తీసుకొచ్చేస్తాను బాబు. చిన్న పిల్లలైనా మీరు నాకు ధైర్యం చెప్తున్నారు, కానీ పెద్దోళ్ళు ఏంటి వాళ్ళందరూ నేను చాపరిచారు. ఎట్టాగైనా సాయ శక్తులు కష్టపడైనా సరే ఆ లారీలు ఇసుక ఇక్కడ తీసుకొస్తాను బాబు. నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. నేను చెప్తాను సంగతి. సార్ మీరా? సార్ రండి సార్, కూర్చోండి సార్. హాయ్ అమ్మా. హాయ్ సార్. మీ కంపెనీ దగ్గర నుంచి వస్తున్నాము. మీరు 1 year బ్యాక్ మా జాబ్కి అప్లై చేశారు కదా? చేశాను. ఎస్ సార్. ఆ రోజున 1 month దాకా అప్లై చేశారు. ఓహో. మా టీం మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. ఆ 100 మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు. సార్ అవునయ్యా. కొన్ని నెలలుగా మా టీం నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నువ్వు చేసే పనులన్నీ మాకు బాగా నచ్చినాయి. నువ్వు చేసే సోషల్ యాక్టివిటీస్ అని మాకు బాగా నచ్చినాయి. లేని వారిని చదివించడం, ఏ అంటే ఆత్మఫలాలు, బి అంటే భక్తి, సి అంటే క్రైస్ట్. ముసలి వాళ్ళని రోడ్లు దాటించడం, ఎక్కడ ఆపదున్నా ముందే వెళ్ళి అది మాకు బాగా నచ్చింది. మా కంపెనీ దృష్టికి వచ్చింది. నీలాంటి మానవత్వం వ్యక్తుల కోసమే చూస్తున్నాం. ఓకేనా? నీ చేతిలో ఎన్నో లక్షలు రొటేషన్ అవుతూ ఉంటాయి, కానీ నువ్వు రూపాయిగా ఆశించకూడదు. ఓకేనా? ఆశించలే, చూస్తే అర్థమవుతుంది. సరేనా బాబు? ఓకే బాబు, కంగ్రాట్స్. ఓకే సార్. సార్ మరి జీతం 70,000 70,000? అవునమ్మా. కడమ విషయాలు ఆఫీస్లో మాట్లాడుకుందాం, రేపు మార్నింగ్ వచ్చే. సార్ ఓకే. చాలా థ్యాంక్ యూ సార్. ఒరే రింగులు రాంబాబు, నేను చెప్తున్నా కదరా, నేనున్నా కదా, నా దగ్గర పంపించరా, మొత్తం నేను చూసుకుంటానా. హే మందే ఇదంతా. సరే సరే యాదవ్ అని. సార్ చెప్పండి. ఇసుక కావాలా? భలే వాళ్ళండి, నెంబర్ 1 వేసుకుంది. వేడి వేడి ఇసుక ఇండియాలోనే ఎక్కడ దొరకదు. ఎంత కావాలండి? 2 లారీలు కావాలా? 2 కాదు, మాకు కావాలి 4 వేద్దాం, అంతా మందే. అయ్యా కానీ డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే ఏముందండి, ఫోన్ పే, గూగుల్ పే, స్కానర్ ఎన్ని ఉన్నాయి. పేటిఎంలో కూడా మీరు పే చేయొచ్చు. మీరు చెప్పే ఏంటో కూడా నాకు తెలియదే, కానీ నా దగ్గర ఏమీ లేవయ్యా. మీరు కానీ ఇప్పుడు ఇసుక అప్పిస్తే నేను నెల కూలి పని చేసి వాయిదాల ప్రకారం సంవత్సరంలోపు మీ అప్పు మీకు జమ చేసేస్తానయ్యా. కష్టం. ఏంటి ఇసుక తీసుకుని నెల కట్టుతారా? ఇసుకని తీసుకుని నెల కడతారు. ఇది చూసారు కదండి, వచ్చినప్పుడు ధర్మసత్రం ఉంది కదండి, ధర్మసత్రం ఇది, ధర్మసత్రం అండి, ధర్మసత్రం ఇది. మీరు ఎప్పుడన్నా ఇసుక తీసుకెళ్ళొచ్చు. మా వాండర్ పెట్టింది అందుకే కదా, మా వాండర్ అందుకే పెట్టేది ఇది. మీలాంటి వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు కట్టొచ్చు.
అయ్యా. ఇసుక వారాల్లో కడతాడంట, నెలవారీ కడతాడంట, నెలవారీ. విన్నావా రే, విన్నావా? కష్టపడి పని చేస్తున్నా నేను. నువ్వు కష్టపడి పని చేస్తావు, బాగా కష్టపడి పని చేస్తావురా, బాగా కష్టపడి పని చేస్తాడు వీడు. ఈ నమ్ముకుని మేము ఇసుకివ్వాలంట. వెళ్ళరా, వెళ్ళు మా వాండర్ దగ్గరికి వెళ్ళు. ఈ మాట వెళ్ళి అడగపోయావు. ఆయనతోనే మాట్లాడుకుంటాను, ఒకసారి పంపించండి అయ్యా. వాండర్ దగ్గరికి వెళ్తావు నువ్వు? వాండర్ దగ్గరికి వెళ్తావా? వాండర్ దగ్గరికి వెళ్తావు? పోరాబో. నేనన్నా తిట్టి పంపించేస్తా, అదే మా వాండర్ అనుకో చంపేస్తాను నిన్ను. ఇసుకను నెలల్లో వారాలు కట్టడం ఏంట్రా? అప్పులు అయిపోయింది, ఇప్పుడు ఇసుక మీద పడ్డారు జనాలు. చేస్తాను ఎరా. చెప్పండి. ఇసుక కావాలయ్యా. అయ్యా అయ్యా ఇసుక కావాలయ్యా. ఇసుక మా ఊడి దగ్గరికి వెళ్ళండి. లేదా మీతోనే మాట్లాడాలయ్యా. చెప్పండి. అది నాకు 2 లారీలు ఇసుక కావాలయ్యా. మీరు ఎలాగోలా సాయం చేస్తే నెల నెల మీ అప్పు మీకు జమ చేసేస్తానయ్యా. సహాయం చేయండి అయ్యా. అలా కాదండి, ఇసుకనే వాయిదాలు ఇవ్వటం కుదరదు. ఓ పని చేయండి, మీరు పని చేసి పోగు చేసుకుంటారు కదా, అవి తీసుకురండి. అప్పుడు మనం మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, అంతేగాని ఇలా ఇవ్వటం కుదరదు. మళ్ళీ వచ్చాడు వీడు. వీడికి ఇసుక వాయిదాల్లో కావాలంటే వీడికి వాయిదాల్లో. అరే అరే అదేరా చెప్పింది. ఇసుకన అలా ఇవ్వటం కుదరదు. నేను చెప్పింది చెయ్యి. లోపల మంచోడు కాదు, ఓనర్ ఉన్నాడు, సైకోడు. నేను చెప్పింది చెయ్యి. అయ్యా ఆ పని చెయ్యి. అయ్యా కావాలంటే ఓనర్ గారితో వాండర్తో మాట్లాడతావు నువ్వు? అరే, వాండర్తో మాట్లాడతాడు వీడు. వాండర్తో మాట్లాడతాడంట. బాబు వాడు మంచోడు కాదయ్యా, చెప్పేది నువ్వు. అయ్యా కావాలంటే కాళ్ళు పట్టుకున్న బతులు ఆడుకుంటాను. వెళ్ళరా పో. అని అన్నదిలేరా అని పంపించరా. వీడికి మనం చెప్తే సరిపోదు, ఆడితో కొట్టించుకుంటే కానీ పని అవుద్ది. పదరాపా మనం వెళ్దాంపా. అయ్యా ఎవరు బాబు నువ్వు? మీ దగ్గర ఇసుక కావాలయ్యా. బయట మాకు మస్తు ఉంటారు, మాట్లాడమ్మా. కాదే, మీతోనే మాట్లాడలే నేను. నాతోనా? అవునా, మాకు కొత్తగా మందిరం కడుతున్నారయ్యా. దానికి 2 లారీలు ఇసుక ఖర్చు వద్దయా. కానీ అంత స్తోమత నా దగ్గర లేదయ్యా. దేవుడు మందిరానికి ఏదో రకంగా సాయపడాలని ఉంది, కానీ ఏమీ చేయలేని స్థాయిలో ఉన్నాను. మీరు కానీ ఏదో ఒక రకంగా నాకు 2 లారీలు ఇసుక సాయం చేస్తే కూలిపోయినా ఏదో ఒకటి చేసుకుని నెల నెల మీ వాయిదాల్లో మీ వడ్డీ మీకు ఇచ్చేస్తానే. కాదనకండి, మీకు దండం పెడతానే. అయ్యా అయ్యా, నేను మోసం చేసే మనిషిని కాదే. నేను నన్ను నమ్మినందుకు మిమ్మల్ని కష్టపెట్టినయా. ఏదో ఒక కూలి పని చేసుకునైనా సరే మీ అప్పు మీకు తీర్చేస్తానయ్యా. దయచేసి నన్ను నమ్మండి అయ్యా. నేను మోసం చేసేవాడిని కాదయ్యా. ప్రభువుని నమ్ముకున్నానయ్యా. నేను ఎవరిని మోసం చేయను. అయ్యా మీరు బాధపడుతున్నారా? బాధపడడం కాదు బాబు, ఈరోజు నాకు నెమ్మది లేదు. నాకు ఎంత ఆస్తున్నా, నా చుట్టూ ఎంతమంది ఉన్నా, నాకు ఏదో తగ్గిపోయిందని, నాతో ఎవరో లేరని ఒక బాధ. దేవుడు నాతో ఉన్నాడా లేదా, నేను దేవుడికి నమ్మకంగా ఉన్నాడా లేదా అని ఒక భయం నన్ను వెంటాడింది. నేను ఈరోజు దేవుడిని అడుగుతున్నా, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నాకు నిశ్చయిత నాకు ఇవ్వు, నువ్వు నాతో ఉన్న ఒక ధైర్యం నాకు దేవుడిని అడుగుతున్నాను. ఈరోజు ఎవరైనా నీ బిడ్డ మొక్కలు నా తీరు పంపించమని చెప్పి నేను దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు నీ రూపం వచ్చి నాకు ధైర్యం ఇచ్చాడయ్యా. మరొకసారి దేవుడు నాతో ఉన్నాడని తెలియజేశాడయ్యా. దేవుడు నాతో ఉన్నాడని నిశ్చయిత వచ్చిందయ్యా, ధైర్యం వచ్చిందయ్యా. దేవుడు నాతోనే ఉన్నాడని మరొకసారి రుజువు అయిందయ్యా. నీకు 2 లారీలు నీకు ఎంత కాలం తీసుకెళ్ళు, 4 లారీలు తీసుకెళ్ళు, ఫ్రీగా తీసుకెళ్ళు. నా వంతుగా దేవుడి కోసం నేను ఇస్తాను. అయ్యా నా వల్ల దేవుడు మీతో మాట్లాడేందుకు చాలా ఆనందంగా ఉందా. కానీ మీరు ఫ్రీగా ఇస్తాను. నేను నా దేవుడికి నా కష్టార్జితం ఇవ్వాలనుకున్నానయ్యా. ఫ్రీగా మాత్రం ఇవ్వాలనుకోలేదా. నా కష్టంతో పని చేసిస్తానా. సరే తమ్ముడు, నచ్చావు. నీలాంటి వాళ్ళు నాకు కావాలి. నీకు ఇసుక కాదు నాన్న, నీకు నా దగ్గర పని ఇస్తా, నా దగ్గర ఉద్యోగం ఇస్తా. నువ్వు నాతో పాటు నా పొడవలతో పాటు నువ్వు కూడా పని చేసుకో. నీకు జీతం ఇస్తా. నమ్మకస్తుడురా. నీలాంటి వాళ్ళే నాకు కావాలి. అలా మీకు కావాలి తమ్ముడు. నే తెరచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి, కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి, కన్నీళ్లతో దుఃఖి
దుఃఖించిన కౌగిలిలో దాచితివి మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే అడిగిన దానికంటే అధికమే పొంది తినే మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే ఆ చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి కోరికలన్నీ తీర్చితివి మూర్ఖునని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి ఆశలన్నీ ఎరిగితివి కోరికలన్నీ తీర్చితివి మూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి తండ్రులెవరైనను చేపనడిగితే పాములిచ్చునా తండ్రి నిన్ను నీ దయ మాత్రమే వేడి తిని నీకు వేరుగా నేను ఏది కోరలేను ఆశలేనా ఓసై తాకని జనుల మనస్సును తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను జీవముకు అర్థముని వాక్యమే తెలిపెను మదిలోక్తలన్నీ నీవు మాత్రమే ఎరిగితివి కలవరములన్నీ నీవే గ్రహించితివి ఏది ఏమైనా కానీ నీ సన్నిధి నేను చేరదను ఎవరి ఎగతాళి మించిన నీ చిత్తమే చెయ్యసాగదను ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి లోతైన గాయముని ప్రేమతో మాన్పితివి నే తెరుచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి కోపించి పగనుంచిన యేసు నిలిచితివి నే తలచు మార్గములన్నీ తరచుగా మోసితివి కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే అడిగిన దానికంటే అధికమే పొంది తినే మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి